నేనైతే జాకీ గారిని టార్చరు డైలీ టార్చర్ పెట్టేదాన్ని. స్టిల్ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. మన ఆ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇలా చేసుంటే యూనివర్స్ వింటుంది అని చెప్తారు కదా. సో ఇంతమంది కలిసి తప్పకుండా మీరు తొందరగానే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు, మీకేం టెన్షన్ లేదని చెప్పిన మీ అందరి మాటలు యూనివర్స్ వింది. అది ఈరోజు ఒక ప్రారంభమైంది. మన ఫస్ట్ హౌస్ హైదరాబాద్లో ఫస్ట్ హౌస్ ఇదే. మన ఇల్లంటూ ఉంటే ఆ గూట్లో మనం తిన్నామో లేదో తర్వాత విషయం. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఒక ఇల్లు కావాలి. మామో 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 అని పిలవ. ఇక్కడ ఏమన్నా ఒక్క మాట అంటే కింద నుంచి మనుషులు ఈజీ అనమాట పిలవడానికి. చెప్పాను కదా ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అని. అలా 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 అనిపిస్తుంది నాకు ఇక్కడికి రాగానే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హర్తా జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. సో వీడియోస్ అన్నీ చక్కగా చూస్తున్నారు, మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఆఫ్టర్ సో లాంగ్ టైం చాలా చాలా అంటే ఏదో మన చుట్టాలందరినీ కలిసేసి వాళ్ళతో తెగ ముచ్చట్లు పెట్టేసి సమ్మర్ హాలిడేస్ మీ అందరితోనే స్పెండ్ చేసి నేను ఏదో హాలిడేలో ఉన్న ఫీల్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మాకైనా కొన్ని మేమైనా చేసేదంటే పొరపాట్లు ఉంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది ఎవరు చెప్తాంటే మన ఇంట్లో మనుషులు అన్నప్పుడే చెప్తాం. మనం అనుకున్న వాళ్ళతోనే మనం షేర్ చేసుకుంటాం. ఇలా ఉంటే బాగుంటుంది, బెటర్మెంట్. తప్పకుండా కమెంట్స్తో పాటు కాంప్లిమెంట్స్తో పాటు మీ సజెషన్స్ కూడా మోర్ వాల్యుబుల్ మాకు. సో మేము తప్పకుండా ప్రతిదీ, ఎందుకంటే మన అనుకునే మా విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాం. మా సంతోషాలు కానీ, కష్ట సుఖాలు కానీ, ఆనందాలు కానీ ఏదైనా మీతో షేర్ చేసుకుంటున్నాం. అంటే మీరు మా వాళ్ళు, అంటే మా మంచి కోరుకునేవాళ్ళు, మేము బాగుండాలని కోరుకునేవాళ్ళు కాబట్టి. సో ఇదంతా మాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్, ఎవ్రీ మూమెంట్. అలాగే మీ అందరితో ఈరోజు ఈ బ్లాగ్ అస్సలు విషయం ఏంటంటే 20 సంవత్సరాల, ఇప్పుడు 20 ఏంటి 22 అయిపోయిందేమో, 22-23 అయిపోయింది. మనం ఆ వీడియో పెట్టినప్పుడు 20 సంవత్సరాల కళ అనమాట. అప్పుడు నెరవేరలేదు, అయిపోయింది 2 years. అంటే ఇంకా చూడండి ఇప్పటికీ అది ఎందుకంటే మీకు గుర్తుంటే మన ప్రీవియస్ ఒక వీడియో ఉంటుంది. వచ్చేసాము 20 సంవత్సరాల నుంచి ఎదురు చూపులతో ఎన్నో బాధలతో, మనకి ఎప్పటికైనా మన సొంతం అవుతుంది కదా అనే ఒక ఆనందంలో, ఒక ఎదురు చూపుతో. సో కానీ మంది ఎప్పుడు అవుద్దో తెలియదు, మనం ఎప్పుడు ఉంటామో తెలియదు. సో 20 సంవత్సరాల నుంచి కళ నెరవేరలేదు, కళగానే ఉండిపోయిందని మీ అందరితో షేర్ చేసుకున్నాము. దానికి మీరిచ్చిన సపోర్ట్, మోరల్ సపోర్ట్ కానివ్వండి, ఒక బాధపడొద్దని చెప్పడం కానివ్వండి, మీకు అంతా మంచి జరుగుతుంది, మంచి మనసుకు మీకు అంతా మంచి జరుగుతుంది, మీరు అస్సలు బాధపడొద్దు, మీ ఇల్లు మీకు వచ్చేస్తుంది, మీరు అందులో చక్కగా హ్యాపీగా మంచిగా గృహప్రవేశం చేసి అది కూడా మాతో షేర్ చేసుకోండి, డోంట్ వరీ అంటే అన్ని మెసేజెస్ వచ్చాయి అనమాట. అప్పుడు అది భలే ధైర్యాన్ని ఇచ్చింది, భలే సంతోషాన్ని ఇచ్చింది. 20 ఏళ్ళ నుంచి మేము పడిన మదన అనమాట. దాన్ని ఏమంటారు, ఒక మెంటలీ చాలా డిస్టర్బ్డ్. ప్రతి రూపాయి కష్టపడి సంపాదించి దాంట్లో పెట్టి అది మనదా కాదా, ఎప్పుడు వస్తుంది మనకి రిజిస్ట్రేషన్, ఎప్పుడు వస్తుంది, ఆ టెన్షన్లో ఉన్నాం. అది కాకుండా రాంగ్, అంటే మనం తప్పు అడుగు వేసామేమో, ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి, ఒక ఎమోషన్ అంటే మనం సినిమా మనం ఇదే కుటుంబం, మనం అక్కడ ఉండాలని ఒక తపంతో ఇన్వెస్ట్ చేసామేమో. ఆ టైంలో అది చాలా పర్ఫెక్ట్ డెసిషన్ అనే చేసాం. అంటే మనది కదా, అంటే ఆలోచించలేదు, కమర్షియల్గా ఏ విధంగానూ ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేసాం. ఆ తర్వాత హైదరాబాద్ డెవలప్ అయ్యింది కదా చాలా. అప్పటి నుంచే నాకు పొలాలంటే ఇష్టం, అప్పటి నుంచే నాకు అన్నీ ఇష్టం చిన్నప్పటి నుంచి. బట్ అక్కడ ఒక ఇన్వెస్ట్ చేయకుండా మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టామని చాలా రోజులు నేనైతే జాకీ గారిని టార్చరు డైలీ టార్చర్ పెట్టేదాన్ని. స్టిల్ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. మన ఆ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇలా చేసుంటే మనం ఈరోజు, అంటే కష్టపడ్డం అనేది మా తత్వం, దాన్ని ఆపము. మన వృత్తిని తప్పకుండా చేస్తాం. బట్ 2 చేతులు కలిపి పరిగెత్తాలి, ఎలాగైనా పరిగెత్తాలి, మనం సెటిల్ అవ్వాలి, మన పిల్లలు సెటిల్ అవ్వాలని ఒక ఇది ఉంది కదా, ఆ స్ట్రెస్ లేకుండా ఉండేదేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. బట్ దాంతోనే మా ఆయన కూడా చాలాసార్లు ఇబ్బంది ఏంట్లే, బాధ పెట్టే ఉంటాను. బట్ అంటే భరించేవాడు భర్త కాబట్టి నేను ఏం చేసినా ఆయన భరించాలి కాబట్టి నా ఎమోషన్ నేను ఎక్కడ చెప్పుకుంటాను, నా బాధ నేను ఎక్కడ చెప్పుకుంటాను, నా ఆలోచనలు ఎక్కడ షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా
నీ దగ్గర షేర్ చేసుకుంటాను. బట్ దానన్నిటికీ ఈరోజు ఒక స్టెప్ ముందుకు వచ్చాం. అది నువ్వు చెప్పు, బాగా చెప్తావు. యాక్చువల్గా చాలా రోజులు అప్పుడు మేము బ్లాగ్ పెట్టినప్పుడు అయితే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పాం. ఈ మధ్య ఒక 6 months బ్యాక్ రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎందుకంటే మనదా కాదా తెలియని దాని మీద ఇన్వెస్ట్ చేసేసి కొంచెం దాచుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసేది భయం వేసి అలా ఆపి ఉంచాం. ధైర్యంగా చాలామంది చేశారు కానీ మేము ఆ ధైర్యం చేయలేకపోయాం. ఇప్పుడు వన్స్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసాం. హ్యాపీగా ఇప్పుడు ఆ వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ రిజిస్ట్రేషన్లు ఈ అడుగు ముందుకేసాం కాబట్టి ఆ ఒక్క సంతోషాన్ని ఈ ఒక్క సంతోషాన్ని కూడా మీకు పంచుకోవాలని ఆ ఉద్దేశంతో వ్లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా జరుగుతుంది ఏంటి, ఆ ఇంటి వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించాలనేదే మా కోరిక. ఎందుకంటే మీరు ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేసే మంచి వాళ్ళకి ఎప్పుడు మనం అన్ని విషయాలు చెప్పుకోవాలి, మనం అనుకునే వాళ్ళకి. అందుకని ఆ విషయాన్ని అది ఈ విషయంలో నేను బాగా నమ్మేది ఏంటంటే యూనివర్స్ వింటుంది అని చెప్తారు కదా. సో ఇంతమంది కలిసి తప్పకుండా మీరు తొందరగానే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు, మీకేం టెన్షన్ లేదని చెప్పిన మీ అందరి మాటలు యూనివర్స్ వింది. అది ఈరోజు ఒక ప్రారంభమైంది పని. వర్క్ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది గట్టిగా. ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము, తెలుసు కదా, చెన్నై ఇటు ఈ షూటింగ్లు మేమిద్దరం. అలా ఈరోజు మన వర్క్ మన ఇల్లు మన పేరు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు హరిత జాకీ గారి ఇల్లు అనమాట, మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో ఆ ఇల్లు ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, రిజిస్ట్రేషన్ అయ్యాక పనులు స్టార్ట్ అయ్యాయి, ఎంతవరకు పనులు వచ్చాయి, ఈరోజు మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకోబోతున్నాము. లెట్స్ గో, రండి వెళ్దాం. వచ్చేసాం మన ఇంటికి. మన ఫస్ట్ హౌస్, హైదరాబాద్లో ఫస్ట్ హౌస్ ఇదే. ఆ ఇంటికి వచ్చేసాము. పోయినసారికి ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ వచ్చింది. సో లోపల వర్క్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 15 రోజుల మాము, 15-20 రోజులు. 15 రోజులు అంటే చిన్న వర్క్స్ ఉన్నాయి, ఏమేమి బ్యాలెన్స్ అనేది చూపిస్తాను నేను. చూడడానికి ఎంత ఆనందంగా ఉందో. మీరు ఒకసారి ఆ వీడియో కూడా లింక్ పెట్టచ్చు కదా, దాన్ని ఏమంటారు, లింక్ పెడతాము. ఆ వీడియో కూడా మీరు చూడండి. అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయింది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. తప్పకుండా చూడండి అది కూడా. ఇప్పుడైతే ఇదిగో కార్ పార్కింగ్ ఏరియా. వావ్. సో ఇదన్నమాట, ఇప్పటికీ ఇలాగా రెడీ అయింది. ఫ్లోరింగ్ అంతా అయిపోయింది, ఇవన్నీ క్లీనింగ్లు ఉన్నాయి అనుకోండి. అఫ్ కోర్స్ ఇది ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. ఇదంతా ఒక్కసారి వైట్ వాష్ చేస్తారు కదా. సో ఇప్పుడు మన హాల్ అనమాట. హాల్లోకి వచ్చాక వుడ్ వర్క్ చూసారా, వుడ్ వర్క్ అయిపోయింది. ఇదిగో రండి, సింపులే హాల్. చక్క ఇక్కడ టీవీ యూనిట్ అనమాట, మొత్తం టీవీ యూనిట్. మామూలుగా అయితే నేను హాల్లో ప్రిఫర్ చేయను, బట్ ఈ ఇంటికి అవసరం ఇంకా వేరే ఫ్యామిలీగా ఉండడానికి నాకు. ఎందుకంటే హాల్లో ఉంటే మనం అంతా టీవీలు బాగా ఏమన్నా గెస్ట్లు వచ్చినా అలా అనిపిస్తుంది. కానీ ఇదైతే ఫ్యామిలీ నియర్ బై ఉన్నాయి, బెడ్రూమ్లు అన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మస్ట్. అక్కడ స్టోరేజ్కి ఉంది. ఇది హాల్ ఫుల్. ఇప్పుడు డైనింగ్ హాల్. ఈ డబ్బాలు చాలా ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి కదా. సో ఇది డైనింగ్ హాల్, ఫుల్ డైనింగ్ హాల్. చక్క ఓపెన్ కిచెన్ అదిరిపోయింది మామో. అస్సలు ఎంత ముచ్చటగా ఉందంటే అస్సలు. అంటే నేను ఇప్పుడు మనం ఉండే ఇంటికి చేయించుకున్నప్పుడు అసలు ఇంత నాకు హ్యాపీయా, ఓకే మనం. బట్ ఇదనేది ఏదో ఫస్ట్ బేబీ ఉంటుంది కదా, ఫస్ట్ బేబీ మన పిల్లలు ఉంటారు కదా, ఆ ఫీల్ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇవన్నీ వుడ్ వర్క్ అంతా అయిపోయింది. కిచెన్ రెడీ. వావ్, నైస్. అండ్ మెయిన్లీ డైనింగ్కి ఫుల్ క్రాకరీ యూనిట్స్ 2 బాగున్నాయి కదా మాము. చక్క పెట్టుకున్నవన్నీ చక్కగా కనిపిస్తాయి నీట్గా. కింద ఉంది స్టోరేజ్ ఉంది. ఇదిగో మార్బుల్ ఇంకా వర్క్ ఉంది కాబట్టి స్టోర్ మనం కదపలేము, గ్రానైట్ స్టోర్ని. నేనైతే ఎఫర్ట్ చేయను అనుకోండి. అండ్ ఇదిగో ఇక్కడ దేవుడి గదికి ఇది ఒకటి ఫుల్. ఆహా, బాగుంది. నన్ను అడిగితే నేనేం చేస్తాను అసలు, నా పూజ సామానంతా ఇక్కడ పెట్టేసుకుంటా. మన వెండి వస్తువులు, దీపారాధన కుందులు అవన్నీ. నేను కిచెన్కి టచ్ చేయకుండా ఇది పూజ స్టోరేజ్. కరెక్ట్. వాస్తు ప్రకారం సూపర్. అండ్ వాస్తు ప్రకారం కూడా కిచెన్ ఈశాన్యంలో ఉండాలి దేవుడు, కానీ కిచెన్ పక్కనే పూజ గది ఉండాలట. అంటే అది లక్ష్మీ ప్లేస్ కదా కిచెన్ అనేది. అన్నపూర్ణేశ్వరి, లక్ష్మీదేవి వాళ్ళందరూ ఉండే ఒక ప్లేస్. అన్నిటికంటే బెస్ట్ కిచెన్ బాగుండాలి. సో కిచెన్ అయితే అద్భుతంగా చేయించాం. థ్యాంక్ యూ. ఇది పూజ
కానీ నాకేమనిపిస్తుంది అంటే పూజకు ఒక బెడ్రూమ్ లాగా పెద్దది వస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ఇంతే అవకాశం ఉంది కాబట్టి ఇది చేయించారు. ఇక్కడ మంచి ఇంకోటి వస్తుంది కదా, మందిరం వస్తుంది, ఇక్కడ మందిరం వస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే చాలా చాలా స్పెషల్ యూటిలిటీ భలే ఉంది. ఇక్కడ ఇటు వచ్చేసి చిన్నది ఏరియా, అది వాషింగ్ మిషన్. చిన్నదేంటి అద్భుతంగా ఉంది, భలే ఉంది మామిది కదా, చక్కగా ఇలా అద్భుతంగా భలే ఉంది. అంటే అందంగా ఉంది, ఏదైనా అందంగా ఉంది. ఇది చక్కగా అన్నిటికీ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సింక్ వస్తుంది, ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి అంతా. తర్వాత ఇంకా అన్ని మాపులు మనకి కిచెన్కి మనం వాడేవి కానీ అన్నీ పెట్టుకోవడానికి చక్కగా ఇదంతా కూడా స్టోరేజ్ వచ్చేస్తుంది. ఇంకా రోడ్లో ఒక్కటి పడితే మాము బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వచ్చి స్టేర్ కేస్ ఏరియా, ఇటు స్టెప్స్, కింద బెడ్రూమ్, ఇక్కడ చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ లేకపోతే పేరెంట్స్ రూమ్ గా ఉంటే కూడా బాగుంటుంది. ఇది పేరెంట్స్ రూమ్. ఇంకా వర్క్ జరుగుతుంది. మీకు విషయం చెప్పాలా, నాకు వార్డ్రోబ్స్ అంటే చాలా పిచ్చి. నాకు ఈ స్టోరేజ్ చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే పండక్కో ఎప్పుడు బట్టలు కొనుక్కునేవాళ్ళు, సంవత్సరానికి 2-3 జతలు కొంటే చాలా పెద్ద విషయం. బర్త్డేకి ఒకటి, సంక్రాంతి పండుగ ఒకటి, 2 అయితే మాకు ఎప్పుడు ఉండేవి. నీకు ప్రతి పండగకి కొనేవాళ్ళు కదా చక్కగా యూనిఫామ్ లాగా ఉండి పిల్లలందరూ ముగ్గురికి 3 అంటే చాలా మంది ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ కదా, ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్. సో అలా ఉండేది. కాబట్టి ఇప్పుడు అలా లేదు. ఎవరమైనా సరే అంటే బట్టలు కొనుక్కోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఇప్పుడు సినిమా కాబట్టి మేము అంటే మా షూటింగ్స్కి సీరియల్స్కి బట్టలు అవసరం అనే దాని మీద బాగానే కొనుక్కుంటాము, ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్. కానీ ఇప్పుడు నార్మల్ నా ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా సరే షాపింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ స్టోరేజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ కబోర్డు ఇది ఫుల్ వస్తుంది. సో ఇక్కడ ఫుల్ కబోర్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా ఫుల్ స్టోరేజ్. ఇక్కడ బాత్రూమ్. సో ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. హాల్, డైనింగ్ హాల్, కిచెన్, ఒక పేరెంట్స్ రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడికి వచ్చేసాము. ఇప్పటికి ఇంకా పని అవ్వలేదు కాబట్టి. సో ఇది ఇక్కడ లిఫ్ట్. ఇది ఫినిష్ అయ్యాక లిఫ్ట్కి వస్తే స్పెషల్గా పైకి కిందకి వెళ్ళి ఒక వీడియో చేసుకుందాం. ఇది స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్. ఈ సైడ్ రైలింగ్ అంతా వస్తుంది. ఇదంతా రైలింగ్ ఎప్పుడు వస్తుంది మాము? రైలింగ్ వచ్చేస్తుంది, ఆర్డర్ ఇచ్చున్నాను. ఓకే. ఇక్కడ కుక్కలు కూడా చాలా ఉన్నాయి, స్ట్రీట్ హౌస్ సౌండ్స్ వస్తున్నాయి. ఇది ఒక హాల్, ఇది పైన హాల్. యాక్చువల్గా ఇక్కడ వరకే ఉండేది కదా ముందు, ఇదంతా కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇంతే అనుకోండి మొత్తం, అసలు ఇంతే మొత్తం ఇలాగే ఉండేది. ఇది పెద్ద హాల్, పైన హాల్ బాగా చిన్న హాల్. ఇది ఇక్కడ అంతా సిట్ నాకంటే అన్ని పెద్ద పెద్దగానే కనిపిస్తాయి. మన అనేసరికి మనంతా సూపర్ అనిపిస్తుంది అనమాట. సూపర్. ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. వావ్, సూపర్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి, సెట్ చేస్తారు. ఓకే. ఇక్కడ కబోర్డ్స్. వావ్. ఇది వైఫ్, ఇది హస్బెండ్కి, మధ్యలో మంచం. అదో బాగున్నాయి, చాలు సూపర్ ఉంది, నైస్. అక్కడ వైఫ్, ఇక్కడ హస్బెండ్, అదొక కబోర్డు. సో ఇది ఇక్కడ మంచం సరిపోద్ది కదా, పర్ఫెక్ట్. ఇది సౌత్కి తల ఉండాలి కాబట్టి. సో ఇక్కడ చక్కగా సీటింగ్ వేసుకొని ఇక్కడ కూర్చుని చక్కగా ఒక కాఫీ తాగుతూ ఇలా మన ఇల్లు ఇదిగో మన రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి, అదిగో అలా. ఇంకా వర్క్లు ఉన్నాయి అంటే వుడ్ వర్క్ మాత్రం అయిపోయినట్టే. ఈ ఫ్లోరింగ్లు ఇవన్నీ ఫినిషింగ్లు దండి. ఇక్కడ అది ఇది ఒక డ్రెస్సింగ్ ఏరియా. అక్కడ తక్కువ కబోర్డ్స్ వచ్చాయి కదా అని ఇక్కడ ఫుల్ మళ్ళీ టవల్స్, నైటీస్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. సూపర్. ఇది వచ్చి వాష్రూమ్. పెద్దగానే వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి చిల్డ్రన్స్ రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదంతా పని చేసేటప్పుడు కూడా అన్నీ పాపం అలా పెట్టుకొని పని చేస్తున్నారు. ఇది చిల్డ్రన్స్ రూమ్, టీవీ యూనిట్. అది టీవీ యూనిట్. ఇక్కడ ఇది స్టడీ టేబుల్ వస్తుంది. ఇక్కడ స్టడీ టేబుల్, ఇక్కడ బెడ్, బంక్ బెడ్ వేసుకుంటే ఇంకా హ్యాపీ, పిల్లలిద్దరు హ్యాపీగా
బంక్ బెడ్ లాంటిది ప్రిఫర్ చేద్దాం మాము. ఇక్కడ ఆ, ఓకే. కదా అయితే అక్కడ ఒకటి చేయించి ఉంచాం కదా వృద్ధుల కోసం, అది ఇక్కడ అది ఇక్కడ స్విచ్ చేసి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. కరెక్ట్. ఇది చిల్డ్రన్ రూమ్ బాగుంది. ఇది చిన్న వాష్ ఇక్కడ చిన్నది. అన్ని ఇవే కలర్ కాంబినేషన్లో ఉంటాయి మొత్తం. నైస్, డీసెంట్గా ఉంది, బ్రౌన్ కలర్ కదా. నైస్. ఇది ఒక సో పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూము, ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్ సింపుల్గా అంతే ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్దాం. సో ఇక్కడ వరకు లిఫ్ట్ కూడా ఇక్కడ వరకు వస్తుంది, థర్డ్ అక్కడ వరకు వస్తుంది కదా. సూపర్. అమ్మయ్య, సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేసు. ఎందుకంటే ఏదో ఒక ప్రశాంత్, అంటే కింద ఇల్లు పైన బెడ్రూమ్స్ అదంతా పోతే ఇక్కడికి వచ్చేసరికి మన నేచర్తో కనెక్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ ప్రైవేట్ స్పేస్ ఇది ప్యూర్లీ ఒక హోమ్ థియేటర్ లాగా. నాకు నన్ను అడిగితే అక్కడ స్క్రీన్ ఇచ్చుకుంటే కదా, ఇక్కడ సోఫాలు వేసుకుంటే సినిమాలు చూడవచ్చు, ఇల్లందరూ చూడవచ్చు, ఇల్లందరూ చూడవచ్చు. కరెక్ట్, అక్కడ కూడా కూర్చుని అక్కడి నుంచి కూడా చూడవచ్చు కదా. ఇల్లంతా చూడవచ్చు, కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చూడవచ్చు. అక్కడ ఇచ్చేస్తే సూపర్. కింద నుండి ఇలా పైకి చూస్తారు, పైన బాగుంది ఇదంతా. ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది. అట్టపెట్టెలు తీసేస్తే బాగానే ఉంటుందేమో కదా. ఇది క్లీన్ చేసేసి పైనుంచి ఎవరైనా పిలవాలనుకో, మామో ఓయ్ మామో ఓయ్ ఓయ్ మామో అని పిలవ. ఇక్కడ ఎవరన్నా ఒక్క మాట అంటే కింద నుంచి మనుషులు ఈజీ అనమాట పిలవడానికి. మన వాయిస్ అసలే చాలా ఇది. సో లిఫ్ట్ దిగి కూడా అలా వచ్చేయచ్చు పైదాకా లిఫ్ట్. సో ఈ ప్లేస్ కూడా బాగా వచ్చింది. కింద అంటే స్టెప్స్ ఓకే, ఇక్కడ చూడు చక్కగా జాగ్రత్త. అది. సో లిఫ్ట్కి చాలా మంచి స్పేస్ ఉంది. ఇక్కడ రైలింగ్ వస్తుంది కదా, మంచి లిఫ్ట్కి ఇక్కడ ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ అయ్యి చక్కగా ఇటు వచ్చేయచ్చు అంతే. బాగుంది. ఎవరికైనా ఇంకా ఈజీ. ఈ మధ్యకాలంలో కంఫర్ట్ జోన్ మనకి చాలా మనం తీసుకుంటున్నాం, వాకింగ్లు, స్టెప్స్ ఎక్కడాలు ఈజీగా అందరికీ యాక్సెస్ బాగుంటుంది. మాము, నీకు ఒక విషయం నువ్వు గమనించావా? కింద నుంచి వస్తున్నప్పటి నుంచి ఏం గమనించావు? వెళ్తుంటుంది మన ఇల్లు. ఎందుకంటే ఏం లేదు, ఇటుపక్క ఒక కిటికీ పెట్టాను, అటు ఒక కిటికీ పెట్టాను, వాస్తు ప్రకారం కూడా. ఎందుకు పెట్టాను అంటే మొత్తం వెళ్తురు ఏంటంటే ఇది రో హౌసెస్, ఈ పక్క పక్కన గోడ ఉంటాయి, ఈ గోడ ఉంటాయి. ఇటు నుండి ఇటు వచ్చే అవకాశం లేదు మనకి. ఈ తూర్పు నుండి వచ్చేది పడాలని ఎక్కడో కిటికీ పెట్టి దీన్ని ఓపెన్, అటుపక్క తూర్పు పడమర కిటికీలు పెట్టారు. ఎందుకంటే అటు వెళ్తురు వస్తుంది, ఇటు వెళ్తురు వస్తుంది. సో ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా నేను గమనించింది ఏంటంటే, ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా చీకటిగా లేదు. అసలు రో హౌసెస్ అనగానే క్లోజ్డ్ అలా ఉంటే అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటిలేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. గాలి, వెలుతురు ఇంటికి చాలా అవసరం. కింద మనకి ఎండలో కూడా మాకు చెమట పట్టలేదు లోపల. ఎటు చూసినా ఆ వెంటిలేషన్ ఉంది, గాలి వస్తుంది. ఇక్కడ నుంచి గాలి చక్కగా, ఇటు నుంచి గాలి బాగుంది. సో వెలుతురు మాత్రం పుష్కలంగా ఉంది. సో సూర్య భగవానుడు కూడా ఆశీర్వదించినట్టే ఎవ్రీడే. సూపర్. ఇప్పుడు మనం చెప్పాను కదా ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అని. అలా 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 అనిపిస్తుంది నాకు ఇక్కడికి రాగానే. నాకు ఇలాగ పొద్దున్నే ఇక్కడ కూర్చొని రాగానే చూడండి, కొంచెం ముందుకు రండి, అక్కడ చూసారా నేచర్, కొండలు. అసలు హైదరాబాద్ అంటే ఇదే అందమే, కొండలు. అలా ఎవరో పేర్చినట్టే, ఎవరో అసలు అంటే ఇది నేచర్, ప్రకృతిలో స్వయంగా ఉన్నాయి కదా అవన్నీ. ఎవరు పెట్టినవి కాదు ఇవన్నీ, అందరూ కట్టినవే. ఈ కాంక్రీట్ జంగల్ అంటారు కదా, ఆ జంగల్ అలా క్రియేట్ అయింది. కానీ ఫస్ట్ హైదరాబాద్ అంటే అందరికి వచ్చేది కొండలు, రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇద్దరి పేర్లు ఒక్కసారి చూసుకో అదనమాట. అలా అలా రాళ్ళు అలా రాసి ఎక్కడ హెచ్చా ట్యాంక్ పెట్టినప్పుడు హెచ్ లాగా పెట్టారు. అది రాసాము ఇద్దరు పేర్లు. ఈ పాట అనగా నాకు గుర్తొస్తుంది. నిజంగానే మనం ఈ ఇంటి పైన ఇన్ని ఆశలు పెట్టుకున్నాం మాము, చాలా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆశలు అంటే చెప్పలేని మాటల్లో. మీకు ఫస్ట్ టైం కొనుక్కున్నాం, ఇది వదలకూడదు
ఇది మనది. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొన్నామంటే ఎప్పుడు వదులుకోవడానికి ఇష్టపడం. నష్టపోయామా అంటే పోయాం. చాలా చాలా నష్టపోయాం అస్సలంటే ఇంకా చెప్పలేమన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆ టైంలో మనం పెట్టిన డబ్బులకి ఇప్పుడు మనం ఉన్న ఏరియాల్లో ఒక 2-3 ఎకరాలు వచ్చేది. 2-3 ఎకరాలు వచ్చేది. ఒక ఎకరం నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ ఎంత పలికింది తెలుసా? 100,80,00,000. 100,80,00,000 పలికింది ఒక ఎకరా. అప్పుడు మనం మినిమం నేను చెప్పేది ఊరికే జస్ట్ మనం 3 ఎకరాలనే వచ్చింది. 3 ఎకరాలు అంటే అంత ఆల్మోస్ట్ 300-400 కోట్లు. అలా కొంచెం అయితే 500 కోట్లు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది? 25 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాల క్రితం ఆ రోజు కోకాపేటలో అలా ఉండేది. తర్వాత సినిమాలో కోకాపేట అంటే అందరూ ఏదో కామెడీ అనుకున్నారు కానీ ఝాన్సీ గారు మీరు సూపర్ అసలు. అసలు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన వాళ్ళకి సూపర్. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన వాళ్ళు సూపరు, ఆ పర్ఫార్మెన్స్ సూపర్. ఎందుకంటే కోకాపేట ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. కోకాపేట అంటే చాలా చాలా ఒక రాయల్ రిచ్, మేము రిచ్ అలా అయిపోయింది. సో తదాస్తు దేవతలు అంటారు కదా, ఆ రోజు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవరో తదాస్తు అరేళ్ళు ఉంటారు, అలాగా క్రాస్ చేసి ఉంటారు పైనుంచి. నిజంగానే కోకాపేట ఈరోజు హైదరాబాద్లో ది బెస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది. ఇంకా అసలు అది హడావిడి అనమాట. ది టాప్ ప్లేస్ అయిపోయింది ఇది అనమాట. ఇది ఒక ప్రైవేట్, ఇది ఒక బాల్కనీ లాగా. బాల్కనీ చెప్పాలి, సిట్అవుట్ చెప్పాలి, ఏం చెప్పాలి దీన్ని? సిట్అవుట్ లాగా. మన వడియాలు అప్పడాలు అన్నీ అదేమో బట్టలు ఆరేసుకోవడానికి బాగుంటాయి. ఇది వడియాలు అప్పడాలు పట్టుకునేలాగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్లోరింగ్ కూడా ఇస్తారు, సూపర్ ఉంది. ప్రశాంతంగా కూర్చుని అప్పుడు అనుకున్నాం వీడియోలో ఇక్కడికి వచ్చి వంటలు చేసుకోవాలి బాగుంటుంది అని. సో అలాగా ఇది ఒక మన ప్లేస్ అనమాట. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఈ 3 ప్లేస్లు నాకు బాగా ఇష్టం ఈ ఫ్లోర్లో. సో ఆల్మోస్ట్ ఇల్లంతా చూపించేసాము. వర్క్ ఆల్మోస్ట్ అయింది. జాకీ గారి అనేది ఏంటంటే ఒక 15 daysలో మొత్తం పని అయిపోతుంది. 1 month అనుకో, 1 monthలో టోటల్ పని ఫినిష్ చేసేయచ్చు. అంటే క్లీన్గా ఇవన్నీ క్లీన్ చేయడానికి మనకు తెలిసి 4-5 రోజులు పడుతుంది. ఫ్లోరింగ్ మీద కదా ఇదంతా దుమ్ము ఇవన్నీ తీయాలి కదా. సిమెంట్లో అదిగో సిమెంట్ అది కొత్తది చేసి క్లీన్ చేసి ఇవ్వడానికి 1.5 year తర్వాత అప్పుడు ఏం అవ్వలేదని 1 year తర్వాత మన చేతికి వచ్చింది రిజిస్టర్ అయిన తర్వాత మనం అన్నీ సమకూర్చుకొని పనులు చేయించుకుంటూ, అంటే అన్నీ అలాగే అలా సగంలో వదిలేశారు. అంటే నడి సముద్రంలో వదిలేశారు. అటు వెనక్కి వెళ్ళాము, ఇక రావు ఆ 20 సంవత్సరాలు. ముందుకు వెళ్ళకపోతే కష్టం. అలాగనే కష్టపడి ఈది గట్టును చేరాలి అనేదే మా ఉద్దేశము. సో దానికి మీ బ్లెస్సింగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ మాకు సినిమా నుంచి అంటే మా వాళ్ళు మురళీమోహన్ గారు, సో చాలామంది పెద్దలు ఫోన్ చేశారు. ఆ రోజు మేము ఒకసారి బ్లాగ్ చేసినప్పుడు ఏంటి ఏ ఇల్లు అంటే ఇలా కొనుక్కున్నాం కదా, మందే కదా అంటే అవునా చాలా నిజంగా చాలా కష్టం, అది చాలా కష్టపడ్డారు. చాలా ఓకే, నో ప్రాబ్లం, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో స్పెషల్గా మురళీమోహన్ గారికి, సో పెద్దలు అందరికీ మమ్మల్ని విష్ చేసిన వాళ్ళు, మహర్షి ఫోన్ చేశాడు, మహర్షి పరుచూరి అంకుల్, పరుచూరి గోపాలకృష్ణ గారు, భుజమ్మ ఆంటీ, సో చాలామంది ఫోన్ చేసి బాధపడకుండా వచ్చేస్తుంది, కంగారు పడకుండా వచ్చేస్తుంది, మన కష్టం ఎక్కడికి పోదు, ఇలాంటివన్నీ చాలామంది చక్కగా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో మీరు మీ మెసేజెస్ ద్వారా చాలా ఆ టైంలో చూస్తే మీ మెసేజెస్ చూసి ఒక్కోసారి మామూలుగా మనం కొంచెం ఎమోషనల్ కదా, అది ఎమోషన్ అనేది నా ప్లస్ పాయింటా మైనస్ పాయింటా మాము? ప్లస్ అంటే నా ఆనందమైన ఆనందాన్ని ఒకళ్ళు నవ్వుతూ చెప్పేస్తారు, ఒకళ్ళు కొంతమందికి ఏంటంటే ఆనందంలో కన్నీళ్ళు వచ్చేస్తారు, ఆనంద బాష్పాలు, కన్నీరు ఆనంద బాష్పాలు. సో మా ఒకసారి మెసేజ్ చదువుతున్నప్పుడు గుండెంతా ఒకలాగా అయిపోయి అలాగా కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. బట్ ఏదేమైనా ఈరోజు ఒక స్టెప్, ఒక అడుగు కాదు, హ్యాపీగా ఏంటంటే లాస్ట్ అడికి వచ్చే ఇంటి విషయంలోని డెఫినెట్గా ఒక్క నెల రోజుల్లో దీనికంటే ఒక షేప్ వస్తుంది. షేప్ వచ్చేస్తుంది. ఇది చాలా అందుకే ముందే షేర్ చేసుకోవాలి. అంటే గృహప్రవేశం చేసుకుందాం అప్పుడే అనుకున్నాం, పనులు ఎలా జరుగుతున్నాయి అన్నీ షేర్ చేస్తాను, గృహప్రవేశం, కానీ బాగా లేట్ అయిపోయాము. అయినా కూడా
చక్కగా లేటెస్ట్గా మంచిగా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇదంతా ఈరోజు వర్క్ జరుగుతున్న వీడియో. ఇది కంప్లీట్ అవగానే మొత్తం కంప్లీట్ అయ్యి ఒక ఇల్లు వచ్చేస్తుంది కదా, ఇక ఉండిపోతారు రేపటి నుంచి. ఆ టైంలో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, గృహప్రవేశం వీడియో. సింపుల్గా చేసుకున్నా సరే గృహప్రవేశం. మీరే మా బంధువులు, మీరే మా ఆప్తులు, సో మీరే మా అంతా కదా. సో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము. ఎలా ఉంది ఇల్లు? ఇల్లు ఎలా ఉందో నువ్వు చెప్పండి. నేనైతే సూపర్ 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 మాటలు రావట్లేదు. చాలా మామూలుగానే మనకి ఎక్సైట్మెంట్ ఎక్కువ, సో ఆనందం ఇక చెప్పలేను అనమాట. అందుకని ఇల్లంతా మీతో షేర్ చేసుకోవడం ఈరోజు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మెహతా జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇంటిని సొంతం చేసుకోవాలి, ఆ సొంత ఇంటి కళ నెరవేరాలని మేమైతే ఈ ఇంట్లో నుంచి మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం. అందరూ వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో లోడ్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ హరిత జాకీ. థ్యాంక్ యూ.